కరెక్టే. ఇంత దరిద్రంలో కూడా వీడు అమ్మాయి ట్రై చేసేస్తున్నాడు, ఏదో పడిపోద్ది అన్నట్టు. వీడి లుక్స్ ఏంటి సడన్ గా మారుతున్నాయి, కొంచెం అబ్జర్వ్ చేయండి. ఓహో, ఆ అమ్మాయి చేస్తుందండి. వీడు చూసినా సరే ఆ అమ్మాయి చీకొట్టేంత వరకు వీడు చూస్తూనే ఉంటాడు. చూడండి అది. ఆహా, వీడి ఫ్రెండ్స్ వీడితో ఫ్రెండ్షిప్ చేస్తే వీడి దరిద్రం ఎక్కడ వాళ్ళకి అంటుకుంటుంది అనుకొని వాళ్ళు కూడా వీడితో ఫ్రెండ్షిప్ చేయడం మానేస్తారు. ఇందుకే ఇలా ఒంటరిగా మిగిలిపోయాడు. ఇదండి వీడి నీచ నికృష్టమైన అత్యంత దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్. అందుకు వీడు సూసైడ్ లెటర్ రాస్తున్నాడు. చివరికి ఆనంద్ చాలా పేపర్లు చించి ఎన్నో ఆలోచించి చనిపోదామని డిసైడ్ అయ్యాడు. కానీ ఎందుకో చిన్న భయం. సో తను బాగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఇంకా ఒకరోజు బతుకుతాను, అప్పుడు బాగుంటే బతుకుతా, లేకపోతే వచ్చి చచ్చిపోతానని ఆలోచించాడు. ఆ ఆలోచనతోటి ముందుకు సాగాడు. రోజు ఐటమ్ సాంగ్తో మొదలయ్యే శుభోదయం సారీ సుప్రభాతంతో మొదలైంది అనుకుంటున్నారా? లేదు, సూపర్ హిట్ సాంగ్తో మొదలైంది. ఎంజాయ్. ఏదో మెసేజ్ వచ్చిందండి. వీడి మనసులో ఒకటే డైలమా, నేనేంటి కాలేజ్ టాపర్ నేంటి అన్న తొందరలో ఒక అరగంట ముందుగా బయలుదేరిపోయాడు. లీజుకి ఇచ్చే రోడ్లలో ఎప్పుడు ఏడుస్తూ రోడ్డు మీద నడిచే ఈ ఆనంద్ ఈరోజు తన ఫ్రెండ్ ఒకటి వచ్చి కాలేజ్కి వెళ్తుందని లిఫ్ట్ ఇచ్చాడు. వీడి పంట పండిందండి. బాబోయ్, ఇది మళ్ళీ హెచ్ఓడి దగ్గరికి ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి. అప్పటి వరకు భూమికే భారం అనుకున్న వీడికి హెచ్ఓడికి ఏం తోచిందో ఏమో, వీడికి బరువు బాధ్యతలు అప్పచెప్పాడు.
హెచ్ఓడి దయ వల్ల కామన్గా ఉండేవాడు, ఖాళీగా ఉండేవాడు, కన్వీనర్ అయిపోయాడు. స్టేజ్ ఎక్కి స్పీచ్లు ఇచ్చేంత రేంజ్కి వెళ్ళిపోయాడు. ఆహా సూపర్. అమ్మాయి కూడా లైన్లోకి వచ్చిందండి. మరి తిన్నని ఎప్పుడు దొంగ చూపులతో చూస్తే మన ఆనంద్ బాబు ఎక్కడున్నాడు? ఆహాహా బాగా కలిసారు. అమ్మాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దగ్గర అవడం మొదలు పెట్టారు. వీడు ఇప్పుడు అందరితో చాలా ఆనందంగా గడుపుతున్నాడు. అయినా ఈ కాలం జనరేషన్ అంతేనండి. చేకండించుకుంటే చాలు అల్లుకుపోతున్నాడు. అయినా మనోడు ఈరోజు రద్దీ చేస్తున్నాడండి. ఆ రోజు ఈవినింగ్ ఆనంద్ గారి జీవితంలో డైలమాతో నిండింది. ఏంటి అమ్మాయి ఏంటి, నాతో మాట్లాడడం ఏంటి, కాలేజ్ టాపర్ ఏంటి, ఇదంతా ఏంటి, నా అంత అదృష్టవంతుడు ఇంకోటి లేడా అని ఫీల్ అయ్యాడు. ఇదండి నా స్టోరీ. చూశారు కదా, ట్రైన్ వచ్చేది టైం అయింది. వెళ్ళే ముందు ఒక మాట, ఏదైనా పని చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ఆ ఒక్క క్షణం మీ జీవితాన్ని మార్చేస్తుంది. నా జీవితమే అది ఉదాహరణ. ఆల్ ది బెస్ట్. Small word to you friends. Before the storms, even the whole sky looks clumsy. It doesn't mean that the brightness of the sky was hidden by clouds, but later sky will reach the earth with flow of tears and enlightens its brightness. So what I want to say is, hardships are common to man. It's the way we take the right decision at the right spot at the right time. Hope you all enjoyed the show. Thank you very much for presenting this before you.